మిస్టర్ ఆధిరానందన్ రెండవ భాగం. నా బాబు అని ఎవడికి తెలుసురా? ఆయనేగా అనాథ అని రాయించాడు, దూరంగా పెంచుతున్నాడు. అలా చెప్పక ఆయన ఎందుకు నేను అలా పెంచుతున్నాడో నీకు తెలియదా? అబ్బా వదిలేరా బాబు. సరే కానీ ప్లీజ్ రా, ఒక బాటిలే ప్లీజ్ ఇవ్వురా. నో అది నీకు రేపు మ్యాచ్ ఉంది. అది టెస్ట్ మ్యాచ్ రా, వరల్డ్ కప్ కాదు. అయినా రేపు ప్రాక్టీసేగా, ప్లీజ్ ఇవ్వురా, ఒకే ఒకటి. నోరు మూసుకో అది చాలు. ఇప్పటికే నువ్వు చేసిన పెంట చాలు. ఏంట్రా పెంట? వాళ్ళు నన్ను అడిగేమన్నా పెట్టారా ఫంక్షన్? ఓ డప్పాలు కొట్టుకుంటూ. ఆ సోది వదిలి ఇవ్వరా ప్లీజ్. నువ్వు మారవురా వెదవా, హిందా హాఫే తాగు అన్నాడు ధీరజ్. మాట పూర్తి కాకముందే ఆది మొత్తం తాగేసి ఆ కొండపై నుండి బాటిల్ కిందకు విసిరాడు. రే వెదవా అన్నాడు చెవి పట్టుకొని. అబ్బా అంటూ ధీరజ్ ఒడిలో వాలిపోయాడు ఆది. ఆకలిగా ఉందిరా అంటాడు కళ్ళు మూతలు పడుతూ ఉండగా. చంద్రుణ్ణి చూస్తూ అలాగే నిద్రపోయాడు ఆది. ధీరజ్ ఆది జుట్టు నిమురుతూ, నీ మనసుకు తగిలిన గాయాలు ఎలా మాన్పించాలో ఇన్నేళ్ళైనా నాకు తెలియలేదు ఆది. నువ్వెప్పుడు సంతోషంగా ఉంటావో అన్నాడు నీళ్లు తాగుతూ. మరో గంటకు ఆదిని లేపి అక్కడి నుండి బయలుదేరారు చెరో కారులో. ఒక ఇంటి ముందు ఆగే 2 కార్లు. వెంటనే పెద్ద పెద్ద తలుపులు తెరుచుకున్నాయి. నేరుగా కార్లు లోనికి వెళ్ళాయి. ధీరజ్ లోనికి వెళ్ళి, మంగమ్మ అన్ని టేబుల్ పైన సెట్ చేయి, సార్ వస్తున్నారు. ఇంట్లో ఉన్న 60 మంది పనివారు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. ఆదిలోనికి వచ్చి నేరుగా తన గదికి వెళ్ళిపోయాడు. తన శరీరానికి అతుక్కుని ఉన్న దుస్తులు తీసి అద్దంలో శరీరం పైన ఉన్న గాయాలు తడుముతూ షవర్లోనికి వెళ్ళిపోయాడు. వేడి నీరు శరీరాన్ని బాధిస్తున్న ఆది ఆలోచనలో మునిగి ఉన్నాడు. తల తుడుచుకుంటూ బయటికి చేరి బెడ్పై కూర్చున్నాడు. ఏసీ గాలి తనకి ఊరటగా అనిపించింది. రే తిందాం పదా అన్నాడు ధీరజ్. ఇక్కడికే తెచ్చేయమనరా తిందాం. మనం భోజనం దగ్గరికి వెళ్ళాలి. భోజనాన్ని మన దగ్గరికి రప్పించుకోకూడదు. పద, 4 అడుగులు వేస్తే కందిపోవు. ఆది కళ్ళు తిప్పుతూ, నీకు మరీ చనువిచ్చినట్టున్నాను రా అన్నాడు టీషర్ట్ వేసుకుంటూ. అది నేను ఎప్పుడో చెప్పాను అన్నాడు ధీరజ్. ఇద్దరూ కిందకు వెళ్ళి కూర్చున్నారు డైనింగ్ టేబుల్పై. ధీరజ్కు వడ్డించి తర్వాత తను వడ్డించుకున్నాడు ఆది. నోట్లో పెట్టుకోవటమే, ఏ చీచి ఏంటిరా ఈ వంటలు, ఎవడరా షెఫ్ అన్నాడు కోపంగా. ఆది ఊరుకో. ధీరుని కోపంగా చూడటంతో సైలెంట్ అయ్యాడు. ఇంతలో షెఫ్ బయటికి వచ్చాడు. ఏంటిది ఇంత చప్పగా ఉంది, నేను ఫుడ్ ఎలా తింటాను అని నీకెవరూ చెప్పలేదా? అది ధీరజ్ సారే చెప్పారు సార్, ఐఎమ్ సారీ. నీ మెడికల్ టెస్ట్ స్పైసీ ఫుడ్ తినకూడదు, తగ్గించవని చెప్పారు కదా అది అని ధీరజ్ చెప్పుకొచ్చాడు. నువ్వే తిను అని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు ఆ ధీర. ఐఎమ్ సారీ అంటాడు ధీరు షెఫ్ని చూస్తూ. ఇట్స్ ఓకే సార్. మంగమ్మని చూస్తూ, అమ్మ పెట్టిన ఆవకాయ ఇలా ఇవ్వండి అన్నాడు. అలాగే బాబు అంటే ఆమె లోపలికి వెళ్ళింది. ధీరజ్ ఒక ప్లేట్లో ఆవకాయ అన్నం కలిపి మరో బౌల్లో పెరుగన్నం కూడా కలుపుకొని ఆది రూమ్కి వెళ్ళాడు. ఆది గేమ్ ఆడుతూ, రే మూసుకొని దుబ్బే ఇక్కడి నుంచి, చేయించావుగా కూరలు, వెళ్ళి తినిపో అన్నాడు ఆది కోపంగా. చాలే వేషాలు అన్నాడు ఆవకాయ ముద్ద నోట్లో కుక్కి. ఆది కళ్ళల్లో మెరుపులు మెరిశాయి. వెంటనే మరో ముద్ద కోసం నోరు తెరిచాడు. అయినా ఫుడ్ దగ్గరికే మనం వెళ్ళాలి అని క్లాస్ పీకావు కదా, అయితే వద్దా మరి అన్నాడు ధీరజ్. ఆహా కావాలి. ఎందుకురా అంత కోపం నీకు? నీ హెల్త్ కండిషన్ నీకు తెలుసు, నీ కోపం పరిస్థితి కూడా నీకే తెలుసు. అయినా ఎందుకు అంత కోపం అని ధీరజ్ చెప్పుకొచ్చాడు. నువ్వు పెడతావా, క్లాస్ పీక్తావా అన్నాడు ఆది. ధీరజ్ తల బాదుకొని వినిపించాడు. అబ్బా సూపర్ అన్నాడు ఆది. ధీరజ్ ప్లేట్ ఊడ్చి లాస్ట్ ముద్ద పెట్టగా, ఉంటుంది అని పెరుగన్నం బౌల్ తీయగానే నాకొద్దు అని లేచాడు ఆ ధీర. అది మర్యాదగా తిని పడుకో, పొద్దున్నే ఫ్లైట్ ఉంది. నాకేం వద్దు చాలు ఫుల్ అంటాడు ఆది దూరంగా వెళ్తూ. సరే వెళ్ళు, నువ్వే వెళ్ళు, నేను రాను అన్నాడు ధీరు కూర్చొని. వీడి బ్లాక్మెయిల్ తగలయ్యా. ఆ పెరుగు చూస్తేనే వరుస పెట్టి వాంతులు వస్తాయి నాకు, నీకు తెలియదా అని అన్నాడు మూతి ముడుస్తూ. తెలుసు కానీ తప్పదు, తినాలి. చీ అంటూ ముక్కు మూసుకొని వెళ్ళి ధీరు పక్కన కూర్చొని ముక్కు మూసుకునే తిన్నాడు ఆది మొత్తం. హ్యాపీయా అన్నాడు నీళ్ళు తాగుతూ. గుడ్ నైట్, పడుకో అన్నాడు ధీరజ్ లైట్ ఆఫ్ చేసి. కంప్యూటర్ ప్లగ్ కూడా పీకి వెళ్తూ. రే షిట్ పాయ, డేటా అంతా సంకనాకి పాయ, ఆ లెవెల్ మళ్ళీ ఫస్ట్ నుంచి ఆడాలి అని నిట్టూర్చాడు. ధీరజ్ నవ్వుకుంటూ డోర్ వేసి వెళ్ళిపోయాడు. నీ నవ్వులు వినపడ్డాయి, తిని పడుకో అని అరిచాడు ఆది. తర్వాత రోజు ఉదయం 9 కల్లా ఎయిర్పోర్ట్లో ఉన్నారు. మిగిలిన ప్లేయర్స్ అందరూ ముందుగానే వచ్చారు. బయట అంతా మీడియా రచ్చరచ్చగా ఉంది. ఆది హుడీ, మాస్క్, క్యాప్ అన్నీ పెట్టుకుని లోనికి వెళ్ళిపోయాడు. వారికంటూ వేసిన సపరేట్ ఫ్లైట్లో ఎక్కేశారు. శ్రీలంకలో మ్యాచ్ కావడంతో వారం రోజులు ముందుగానే వెళ్తున్నారు అందరూ. ఎవరి పాటికి వారు కబుర్లు ఆడుకుంటూ ఉన్నారు. కెప్టెన్ సూర్య మధ్యలో లేచి ఆదిని ఒకసారి ఇంట్రడ్యూస్ చేసి తను సాధించిన విజయాలు చెప్పాడు. వెల్కమ్ అనడంతో అందరూ చప్పట్లు కొట్టారు.
తర్వాత గేమ్లో ఎలా ఎక్కడ ఎవరు ఉండాలి అన్న దానిపైన చర్చలు చేశారు. ఆది సైలెంట్గా విన్నాడంతే. శ్రీలంక రానే వచ్చింది. అందరూ గల్లేకి చేరుకున్నారు. పక్కనే గల్లే ఇంటర్నేషనల్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతోంది. ఆ పక్కనే స్టేడియంకి అనువుగా ఉన్న హోటల్లో వీరికి స్టే ఏర్పాటు చేశారు. అందరూ ఎవరి రూమ్స్కి వారు చేరుకున్నారు. అప్పటికే మీడియా సమావేశాలు 2 రావడమే శ్రీలంక వారి పలకరింపులు అయిపోయాయి. అప్పటికే మధ్యాహ్నం అవడంతో తిని రెస్ట్ తీసుకోమని చెప్పారు కెప్టెన్ సూర్య. రేపటి నుండి ప్రాక్టీస్ అని చెప్పారు. ధీరజ్ ఫుడ్ ఆర్డర్ పెట్టడంతో ఇద్దరూ తిని బయటికి వెళ్దాం అనుకున్నారు, ఊరికే తిరిగేందుకు. అలాగే తిని బయటికి కదిలారు. హోటల్ వాళ్ళని అడిగి బండి తీసుకొని పక్కనే ఉన్న అన్నవటిన బీచ్కి చేరుకున్నారు ఇద్దరు. ఎంతో అద్భుతంగా ఉంది అక్కడ. ఒక బీర్ ఉంటే అద్భుతంగా ఉండేది అన్నాడు కూర్చుంటూ ఆది. సిగ్గుండాల అన్నాడు ధీరజ్ క్యాప్ పెడుతూ. నసగాడివిరా నువ్వు అని సమాధానం చెప్పాడు అధీర. ఇంతలో వేగంగా ఒక ఫుట్బాల్ వారి వైపు రావడంతో ధీరజ్కి తగిలే సెకండ్లోనే వెంటనే ధీరజ్ తల నుంచి చేత్తో దూరంగా తోశాడు ఆది. వద్దా అని వెంటనే లేచాడు ఆదిర. వీఆర్ సో సారీ అంటూ అక్కడికి వచ్చారు ఒక గ్యాంగ్. హే ఆర్ యూ మ్యాడ్? అది తగిలి ఉంటే మెడ విరిగేది. మనుషులు ఉన్నారన్న కామన్ సెన్స్ లేకుండా ఆటలేంటి అని అన్నాడు అధీర. వీఆర్ సో సారీ, అది అనుకోకుండా. జస్ట్ షటప్. ధీరజ్ వెంటనే ఆది చేపట్టుకొని ఇట్స్ ఓకే, మీ బాల్ నీళ్ళల్లో పడినట్టుంది, తీసుకోండి అన్నాడు ధీరు. అది కాదురా నీకు. మరింత గట్టిగా చేతిని పట్టుకొని వెళ్ళండి అన్నాడు ధీరజ్. వీఆర్ సో సారీ అండి, మేము కావాలని చేయలేదు. మేమందరం ట్రిప్కి వచ్చాం. మై నేమ్ ఈజ్ వేదశ్రీ అంది చేయిస్తూ ధీరజ్కి. హాయ్ అన్నాడు ధీరజ్. మీరు అంది వేద ఆదిని చూస్తూ. ఆది ధీరుని కోపంగా చూసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నిజంగా తనెవరో నీకు తెలియదా? పైగా తెలుగు వాళ్ళు అంటున్నారు అన్నాడు ధీరజ్. తనెవరికి తెలియదండి, మేము వచ్చిందే మ్యాచ్ చూడ్డానికి, ఊరికే అడిగాం అంది వేద. హహా సరిపోయారు, ఓకే ఎంజాయ్ మరి అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు ధీరజ్. ఒరే ఊరికే కోపం ఎందుకురా నీకు? అసలు నీకేమన్నా అయ్యుంటే అక్కడ ఒక్కడు కూడా బ్రతికి ఉండడు, మళ్ళీ వాళ్ళకి హ్యాండ్ షేక్ ఇస్తావా? చిచి అని నిట్టూర్చాడు అధీర. వాళ్ళంతగా సారీ చెప్తుంటే అదేదో బై మిస్టేక్, సరే పద జ్యూస్ తాగుదాం అని చల్లబరచడానికి ట్రై చేశాడు ధీరజ్. అదొక్కటే తక్కువ అని వెనక్కి తిరిగి వేదాన్ని చూసి వేలు చూపించి వార్నింగ్ ఇచ్చి రెస్టారెంట్ లోపలికి కదిలాడు అధీర. ధీరజ్ జ్యూస్ అండ్ స్నాక్స్ ఆర్డర్ చేసుకొని తింటూ ఉండగా ఆ గ్రూప్ అంతా లోనికి వచ్చారు. అసలు వీళ్ళకి బుద్ధి లేదు అంటూ లేస్తున్న ఆదిని ఆపుతూ, రే మనకెందుకు, ఇదేం మన ఇల్లు కాదు, వదిలే, తినేసి వెళ్దాం, వాళ్ళని పట్టించుకోకు. ఎక్కడ మనశ్శాంతి లేదు అంటూ నిట్టూర్చాడు